Hello everyone, welcome back to my channel Nursing Tutorials. Hello my dear students, in this video we are going to discuss part 4 of very short answer questions from Community Health Nursing 1 semester 5. Exam focused and important questions. We have total 5 questions in this video starting from 8 to ending with 12 along with notes. Now see the questions one by one. Question number 8. What is health policy? Next, question number 9. Write any two objectives of National Health Policy. Next, question number 11. Write any two goals of National Health Mission (NHM). Next, question number 11. Write the full form of NRHM and its launch year. And our last question number 12. Mention any two objectives of NRHM. So, ఈ వీడియోలో మనం టోటల్ 5 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అలాంగ్ విత్ నోట్స్. కంప్లీట్ నోట్స్ అయితే ఈ 5 క్వశ్చన్స్ కి సంబంధించి నేను ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ప్రతిదీ కూడా అంటే ఇవనే కాదు, ఈ ప్రీవియస్ గా ఓబీజీలో డిస్కస్ చేసిన వెరీ షార్ట్స్ కావచ్చు, ఇప్పుడు కమ్యూనిటీలో మొదలుపెట్టిన ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కావచ్చు. ప్రతిదీ మీకు ఎగ్జామ్ ఫోకస్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే నేను ఇలాగా నోట్స్ తో సహా విత్ ఎక్స్ప్లెనేషన్ తో మీకోసం ప్రొవైడ్ చేస్తున్నా. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. నా వీడియోస్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. మీకు ఇప్పుడు నీడ్ లేకపోయినా నెక్స్ట్ సెమిస్టర్ కైనా వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. It will give you quick revision for your future reference. And one more important request from myself, మీ థాట్స్ ఐడియాస్ ఏమైనా షేర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ కమెంట్స్. ఆర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, నోట్స్ కావాలి అని అన్నా సరే, నోట్స్ రిలేటెడ్ టాపిక్ ని నాకు ఇన్ డీటెయిల్ గా అయితే కమెంట్ చేయండి. లేదు ఏమైనా న్యూ కోర్సెస్ గురించి అప్డేట్ తెలుసుకోవాలి అన్నా సరే, లేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అన్నా, ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. విల్ డిస్కస్ దేర్. నౌ we'll move to our discussion. Our first question number 8. What is health policy? Health policy ante enti? Here I have given you the definition. First I will read, then you all go through it. A health policy is a formal statement or plan developed by governments or institutions to achieve స్పెసిఫిక్ హెల్త్ కేర్ గోల్స్ విత్ ఇన్ ఏ సొసైటీ. సో నేను ఇక్కడ ప్రతి స్లైడ్ లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా సింప్లిఫైడ్ ఫామ్ లో అయితే ఇచ్చాను. సో దెన్ మీరు ఒక్కసారి చదివితే చాలు, మీకు ఈజీగా గుర్తుంటుంది, అలాగే ఈజీగా అర్థమయ్యేలాగే కామన్ గా అయితే ఇచ్చాను. సో హెల్త్ పాలసీ అంటే ఏంటి? అకార్డింగ్ టు దిస్, విత్ ఇన్ ఎ సొసైటీలో సర్టెన్ గోల్స్ ని అంటే స్పెసిఫిక్ హెల్త్ కేర్ గోల్స్ ని రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ కానీ లేదా సమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ చేత డెవలప్ చేయబడిన ప్లాన్నే హెల్త్ పాలసీ అని అంటాం. అర్థమైందా? సో ఏంటి హెల్త్ పాలసీ అంటే? ఏం అర్థమైంది? జస్ట్ ఏం లేదు, స్పెసిఫిక్ హెల్త్ కేర్ గోల్స్ ని రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ లేదా సమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ చేత డెవలప్ చేయబడిన ప్లాన్ నే హెల్త్ పాలసీ అని అంటాం. ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, government plan to give free vaccines for the children in rural areas. ఓకే, అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, రూరల్ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ గవర్నమెంట్ అక్కడ ఏం చేస్తుంది, పిల్లలందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఎటువంటి హార్మ్ఫుల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిసీజెస్ వాళ్ళకి రాకుండా, అలాగే అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ రేట్ అనేది హై అవ్వకుండా రెడ్యూస్ చేస్తుంది. సో ఇదే హెల్త్ పాలసీ. సమ్ ఆఫ్ ద గోల్స్ ని అంటే హెల్త్ కేర్ గోల్స్ ని రీచ్ అవ్వడానికి సో గవర్నమెంట్ ఒక ప్లాన్ ని డెవలప్ చేస్తుంది టు ఇంప్రూవ్ హెల్త్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అక్కడ ఉన్న పీపుల్ అందరి హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ సర్టెన్ ప్లాన్ ని డెవలప్ చేస్తుంది. అదే హెల్త్ పాలసీ. ఆర్ యు క్లియర్? Our next question number 9. Write any two objectives of National Health Policy (NHP). సో ప్రీవియస్ స్లైడ్ లో ఏం చూసాము, హెల్త్ పాలసీ అంటే ఏంటి అనేది చూసాం. అంటే ఏంటి? నథింగ్ బట్ గవర్నమెంట్ చేత డెవలప్ చేయబడిన ప్లాన్ స్పెసిఫిక్ హెల్త్ కేర్ గోల్స్ ని రీచ్ అవ్వడానికి, అంతే కదా. సో ఈ నేషనల్ హెల్త్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే, టు అచీవ్ యూనివర్సల్ యాక్సెస్ టు గుడ్ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్,
టు రెడ్యూస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్. నేషనల్ హెల్త్ పాలసీ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఏమైతే హెల్త్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా గుడ్ క్వాలిటీలో అయితే అందివ్వడానికే ఈ నేషనల్ హెల్త్ పాలసీ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెటప్ వేరియస్ హెల్త్ కేర్ సెంటర్స్ ఇన్ విలేజెస్ లో హెల్త్ కేర్ సెంటర్స్ ని సెటప్ చేయడం బట్టి ఏమవుతుంది, అక్కడ ఉన్న పీపుల్ అందరికీ జస్ట్ లైక్ టౌన్స్ అండ్ సిటీస్ లో ఉన్న వాళ్ళు ఎలా అయితే ఎఫోర్డ్ చేయగలిగి హెల్త్ కేర్ యాక్సెస్ తీసుకుంటూ ఉన్నారో అలాగే రూరల్ ఏరియాస్ లో ఉన్న పీపుల్ కూడా ఏమైతే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి వాళ్ళ దగ్గరికి గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేయడం బట్టి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, టు రిడ్యూస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్. అఫోర్డబుల్ రేంజెస్ లోనే హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయగలగడం బై ప్రొవైడింగ్ ఫ్రీ మెడికల్ టెస్ట్ ఆర్ medications in government hospitals or setting up medical health camps and ప్రొవైడింగ్ ఫ్రీ మెడిసిన్స్. ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫ్రీ టెస్ట్ ని అలాగే ఫ్రీ మెడికేషన్స్ ని ప్రొవైడ్ చేయడం బట్టి పీపుల్స్ కి మంచి హెల్త్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా మెడికల్ క్యాంప్స్ సెటప్ చేసి ఎక్కడైతే రూరల్ ఏరియాస్ అండర్ డెవలప్డ్ విలేజెస్ ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరిలాగే ప్రతి హెల్త్ కేర్ సర్వీసెస్ ని అందివ్వడానికి చూస్తుంది. నెక్స్ట్, question number 10. Write any two goals of National Health Mission (NHM). Here I have mentioned you the two goals of National Health Mission. First I will read, then you all go through it. First, to reduce maternal and infant mortality rate. Next, to strengthen rural and urban health systems. So, National Health Mission యొక్క గోల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ టూ వచ్చేసరికి టు రిడ్యూస్ మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్. ఓకే, నథింగ్ బట్ రెడ్యూసింగ్ బేబీ అండ్ మదర్ డెత్స్. నెక్స్ట్, టు స్ట్రెంగ్థెన్ రూరల్ అండ్ అర్బన్ హెల్త్ సిస్టమ్స్. రూరల్ అండ్ అర్బన్ లో ఉన్న హెల్త్ సిస్టమ్స్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఈ నేషనల్ హెల్త్ మిషన్ అనేది హెల్ప్ అవుతుంది. Now see how they are going to reduce maternal and infant mortality and how they are going to strengthen rural and urban health systems. So, ఏ విధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఈ నేషనల్ హెల్త్ మిషన్ రెడ్యూస్ చేస్తుంది అని అంటే బై ప్రొవైడింగ్ ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్స్ అండ్ అసిస్టెడ్ డెలివరీస్. సో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే యాంటీనేటల్ హెల్త్ చెకప్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా హెల్త్ క్యాంప్స్ లో ప్రొవైడ్ చేయడము అలాగే అసిస్టెడ్ డెలివరీ అంటే హాస్పిటల్ డెలివరీకి మోటివేట్ అయ్యేలాగా హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి ఆ విలేజెస్ లో డెవలప్ చేయడం ద్వారా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ని అయితే రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, ఏ విధంగా అర్బన్ అండ్ రూరల్ హెల్త్ సిస్టమ్ ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది అని అంటే బై ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ వేరియస్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్. సో రూరల్ ఏరియాస్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ని అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా రూరల్ అండ్ అర్బన్ హెల్త్ సిస్టమ్ అయితే స్ట్రెంగ్థెన్ చేస్తుంది ఈ నేషనల్ హెల్త్ మిషన్. ఓకే, ఆర్ యు క్లియర్? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 11. Write the full form of NRHM and its launch year. So now tell me, how many of you know about NRHM? ఎవరికైనా తెలుసా NRHM? ఎప్పుడైనా వినడం కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? అసలు ఎన్ఆర్హెచ్ఎం అంటే ఏంటి, సో ఇది ఏం చేస్తుంది, ఎవరి కోసం ఈ ఎన్ఆర్హెచ్ఎం అనేది? ఓకే, లెట్ మీ టెల్ యూ ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్. ఎన్ఆర్హెచ్ఎం అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఈ హెల్త్ మిషన్ ని ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అయితే 12th April 2005 లో అయితే లాంచ్ చేశారు. ఈ ఎన్ఆర్హెచ్ఎం యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి బెస్ట్ మెడికల్ సర్వీసెస్ ని రూరల్ ఏరియాస్ కి ప్రొవైడ్ చేయడానికి స్పెషల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి అయితే లాంచ్ చేశారు ఈ హెల్త్ మిషన్ ని. ఓకే, లాట్రాన్ వీడియోస్ లో దీని గురించి ఫుల్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ 2 మార్క్స్ లో జస్ట్ ఎన్ఆర్హెచ్ఎం అంటే ఏంటి, లాంచ్ ఇయర్ మాత్రమే అడిగారు కదా, అందుకని దాని యొక్క ఫుల్ ఫామ్ అలాగే లాంచ్ ఇయర్ అలాంగ్ విత్ దాని మెయిన్ ఎయిమ్ ఏంటో చెప్పాను. లాట్రాన్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ డిస్కషన్. Question number 12. Mention any two objectives of NRHM. ప్రీవియస్ స్లైడ్ లో ఏం చూసారు, ఎన్ఆర్హెచ్ఎం యొక్క ఫుల్ ఫామ్ అలాగే ఎప్పుడు లాంచ్ అయ్యింది, అసలు దాని మెయిన్ ఎయిమ్ ఏంటో చెప్పాను కదా. సో ఎన్ఆర్హెచ్ఎం అంటే ఏంటి, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. సో ఈ ఫుల్ ఫామ్ లోనే ఉంది కదా, రూరల్ పీపుల్ కి బెస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన హెల్త్ మిషనే ఈ ఎన్ఆర్హెచ్ఎం అని చెప్పాను కదా. సో
అటువంటప్పుడు ఆబ్జెక్టివ్స్ ఏమై ఉంటాయి? సి వన్ బై వన్. టు ప్రొవైడ్ యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ టు రూరల్ పీపుల్. ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో లేదా రూరల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే దాంట్లో ది బెస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి ఈ ఎన్ఆర్హెచ్ఎం ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సెట్టింగ్ అప్ ఆఫ్ వేరియస్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. దీని ద్వారా ఏమవుతుందంటే చాలా వరకు మెడికేషన్స్ కావచ్చు, ల్యాబ్ డయాగ్నోస్టిక్ టెస్టులు కావచ్చు, ఇవన్నీ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో దాని ద్వారా అటు కావాల్సిన గుడ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ యాక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. నెక్స్ట్, టు ప్రమోట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అండ్ రెడ్యూస్ ఎంఎంఆర్ అండ్ ఐఎంఆర్. సో ఆల్రెడీ వేరియస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఈ ఎన్ఆర్హెచ్ఎం ద్వారా రూరల్ ఏరియాస్ ఆర్ విలేజెస్లో సెటప్ చేస్తున్నారు, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్కి యాంటీనేటల్ హెల్త్ చెకప్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే దే ఆర్ గోయింగ్ టు మోటివేట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. సో దాని ద్వారా ఏమవుతుంది, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటలైజ్డ్ డెలివరీస్ అయితే ఇటు మదర్కి సేఫ్, అటు బేబీకి కూడా సేఫ్. సో దెన్ ఆటోమేటికల్లీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ విల్ బి రెడ్యూసెస్. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వల్ల చాలా వరకు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆర్ యు క్లియర్? సో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న ఈ టోటల్ 5 క్వశ్చన్స్ మీ అందరికీ అర్థమైనాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సెల్ఫ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నోట్స్ కావాలి అన్నా సరే, లేదు మీ ఐడియాస్, థాట్స్ ఏమైనా షేర్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ డూ కమెంట్స్. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో much for your amazing patience throughout the class. We'll meet again in next class with new topic. Until then, stay tuned in Nursing Tutorials 99.